హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే 3D లిరిక్స్ యానిమేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు ఫొటోస్తో కలిపి చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. రోజు కొత్తగా స్పందనం నిత్యం డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ముందు మీరు 4 ఫొటోస్ గర్ల్స్ది, 4 ఫోటో బాయ్స్ది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురుజీ 309 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా లిరిక్స్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ మీరు 21.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ ఇసి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. దీన్ని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత స్టార్టింగ్ 4 ఫొటోస్ గర్ల్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 3.3 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా లిరిక్స్ దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ మధ్యలోకి అయితే తెచ్చుకోండి. 2 లిరిక్స్ ఉంటాయి కదా, మీకు చూపిస్తాను. ఈ 2 లిరిక్స్ మధ్యలోకి అయితే ఫోటోని అయితే తెచ్చుకోండి. ఇలా 2 లిరిక్స్ మధ్యలోకి అయితే ఫోటోని అయితే తెచ్చుకోండి. అన్ని ఫొటోస్ని ఇలాగే తెచ్చుకోండి 2 లిరిక్స్ మధ్యలో. తర్వాత మళ్ళీ 3.3 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 5.23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని అయితే మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ మధ్యలోకి అయితే తెచ్చుకోండి. ఇలా 2 లిరిక్స్ మధ్యలోకి అయితే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ 5.23 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ మధ్యలోకి అయితే తెచ్చుకోండి. తర్వాత 10.23 సెకండ్ దగ్గర నుంచి 4 ఫొటోస్ బాయ్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి బాయ్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బాయ్స్ ఫొటోస్ కూడా 2 లిరిక్స్ మధ్యలోకి అయితే తెచ్చుకోండి. ఇలా తర్వాత 21.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని అయితే కొంచెం మోడల్స్ వెళ్ళి జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి 2 లిరిక్స్ మధ్యలోకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 4 ఫొటోస్ బాయ్స్ది 4 ఫొటోస్ గర్ల్స్ది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి
ఈ ఫోటోని అయితే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా రెడ్ మార్క్ మధ్యలోకి ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ టు కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా ఒక ఫోటో రైట్ సైడ్, ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మరి లెంత్ అయిపోతుంది వీడియో. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో వేవ్ అని సెర్చ్ చేయండి. వేవ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ ఇచ్చి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ కింద మీకు మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది, దీన్ని 0.2 అయితే తీసుకోండి. 0.2 చేసుకున్న తర్వాత ఫేస్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత 4.0 లేదా 2.0 అయితే తీసుకోండి. దీన్ని 2.00 చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి 3.0 అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ అయితే తీసుకోండి. తర్వాత దీన్ని కొంచెం మీ ఫోటోకు తగ్గట్టు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోండి, పెంచుకోండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే తీసుకోండి. దీన్ని కూడా కొంచెం మీ ఫోటోకు తగ్గట్టు పెంచుకోండి. తర్వాత ఈ 3 ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఇక్కడ వేవ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా లాస్ట్లో, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి, వేవ్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి మిర్రర్ని ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. మీకు టోటల్ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.